ఓకే ఓకే ఏ రోజు క్లాస్ ఆ రోజు నేను రెగ్యులర్గా వీడియోస్ రికార్డింగ్ చేస్తాను. ఎవరైనా ట్రావెలింగ్లో ఉన్నా లేదంటే ఏదైనా వర్క్ మీద ఉన్నా క్లాసెస్కి అటెండ్ అవ్వలేకపోయినా మళ్ళీ ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీరు వినొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే. సో టాలీ ప్రైమ్ 4.1 లేటెస్ట్ వర్షన్ ప్రజెంట్ మార్కెట్లో టాలీ ప్రైమ్ 4.1 లేటెస్ట్ వర్షన్ మార్కెట్లో రన్ అవుతుంది. ఎవరైతే స్టిల్ లవ్ ఇంకా మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ టాలీ ఈఆర్పి9 నేర్చుకుంటూ ఉంటే అది రాంగ్. అది గుర్తుపెట్టుకోండి. దాని పని అయిపోయింది ఇప్పుడు. ప్రజెంట్ టాలీ ప్రైమ్ 4.1. ఓకే. సో వీటికి సంబంధించి ప్రతిదీ కూడా బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ వైజాగ్లో కానీ సంథింగ్ మీ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో నేను డీటెయిల్స్ ఇస్తూ ఉంటాను. వాటి నుంచి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఏరియాకి సంబంధించి కాంటాక్ట్ అవ్వి మీరు జాబ్స్ ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళొచ్చు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే. వీటి యొక్క సాలరీస్ ఎలా ఉంటాయనేది కూడా టుడే క్లాస్లో మన యొక్క ఈ టాలీ ప్రైమ్ డెమోలో క్లియర్గా డిస్కషన్ చేస్తాం. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే. సో డన్, వీ కెన్ స్టార్ట్ నౌ. బిఫోర్ మనము లైక్ టాలీ ప్రైమ్ డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్, దెన్ వీ విల్ స్టార్ట్ నౌ. ఓకే. మీకు ఏదైనా స్క్రీన్ కనిపించకపోతే మీది ఇంటర్నెట్ ప్రాబ్లం ఏదైనా ఉంటే లాగౌట్ లాగిన్ అవ్వచ్చు మళ్ళీ. సో పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. సో చూడండి, నా పేరు లోకేష్, ఎంబీఏ ఫైనాన్స్ నేను కంప్లీట్ చేశాను. జాబ్ రూల్స్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్, పిఓటి సర్టిఫైడ్ ట్రైనర్ త్రూఅవుట్ ఇండియాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఎక్కడైనా ట్రైనింగ్ చేయొచ్చు. అండ్ ఎస్ఏబిఎఫ్ఐ ఓఎస్4 అన్నా కూడా మనం టీచ్ చేస్తాం. ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి టాలీ మీద. ఓకే. యాజ్ ఎ టాలీ ట్రైనర్గా, టెక్నికల్ సపోర్టర్గా, మార్కెట్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాం. అండ్ 12,000+ పైన స్టూడెంట్స్ని ట్రైన్ చేసాం. అండ్ వాటిలో మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ప్లేస్మెంట్స్ 250 పైగానే మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్తో వాళ్ళకు జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. మన యొక్క సర్టిఫికేషన్స్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్, ఎస్ఏపి. హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ న్యూ కంటెంట్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ షేరింగ్. ఇది నా యొక్క మెయిన్ ఇంటెన్షన్. 50K అబౌవ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి విత్ వెల్ నాలెడ్జ్తో, ప్రాక్టికల్ నాలెడ్జ్తో మార్కెట్లో. ఇది మన యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. మన యొక్క లోకేష్ ఆన్లైన్, ఆఫ్లైన్, వీకెండ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో అదేవిధంగా టాలీ ప్రైమ్ సేల్స్, ఒరిజినల్ సాఫ్ట్వేర్, లైసెన్స్ సాఫ్ట్వేర్ సేల్స్ చేస్తాం, సర్వీస్ ఇస్తాం, ట్రైనింగ్ ఇస్తాం, కస్టమైజేషన్ కూడా చేపిస్తాం. ఏదైనా కస్టమర్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే టాలీలో లేకుండా ఉంటే వాటిని కస్టమైజేషన్ కూడా చేయించడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి టాలీ లోకేష్. మనకి మన యొక్క యూట్యూబ్ ఛానల్ 27K+ సబ్స్క్రైబర్స్తో నిన్నటితో 27K కంప్లీట్ అయిపోయింది. ఏపీ తెలంగాణలో నెంబర్ 1గా మన ఛానల్ అనేది మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎందుకు అంటే తెలుగులోనే నీట్గా టాలీ గురించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టూడెంట్ లెవెల్కి దిగి అండర్స్టాండింగ్ అయ్యే విధంగా మన కంటెంట్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా మన ఛానల్ అనేది వెళ్తూ ఉంది. ఎందుకు అంటే ప్రతి సబ్జెక్టు కూడా ఫస్ట్ మన మాతృభాషలో సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే జాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇంగ్లీష్లో మాట్లాడడం, హిందీలో మాట్లాడడం వల్ల ఆ సబ్జెక్ట్ మెయిన్ పాయింట్ మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోలేరు ఇమీడియట్గా. కాబట్టి ప్రతిదీ కూడా ఫస్ట్ తెలుగులో అర్థం చేసుకుంటే ఇంగ్లీష్లోకి ఈజీగా కన్వర్ట్ చేసుకోగలుగుతాడు ఇంటర్వ్యూలో. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ బేస్ మీద ప్రతిదీ కూడా మనము ఫస్ట్ సబ్జెక్ట్ని క్లియర్గా నేర్పించడం జరుగుతుంది డెప్త్ నాలెడ్జ్తో. మన యొక్క మెటీరియల్స్ అనేటివి అమెజాన్లో, మీషోలో మన మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉంటాయి. టాలీ లోకేష్ ఇవి హార్డ్ కాపీ మెటీరియల్స్ మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో. అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఉంటుంది, ఎస్ఏపి ఉంటుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి టాలీకి సంబంధించి. అండ్ టాలీకి సంబంధించిన టోటల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఉండడం జరుగుతుంది. ఓకే. యాక్చువల్ ప్రాబ్లం స్కిల్ గ్యాప్. ఒక స్టూడెంట్కి యాక్చువల్గా ఎక్కడ గ్యాప్ వస్తుంది, అతని యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటి,
అని చూసుకుంటే గ్లోబల్ వైజ్గా మనం చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్కి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని ఉపయోగించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రజెంట్ మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. నేను బీఎస్సీ చదివాను, నేను ఎంఎస్ ఆఫీస్ మాత్రమే చేస్తాను, నేను బీకామ్ చదివాను, నాకు మినిమం ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉంది, నాకు టాలీ మీద ఐడియా లేదు అంటే సెట్ కాదు. ప్రజెంట్ మార్కెట్లో నువ్వు జాబ్కు రెడీగా ఉన్నాను, నేను జాబ్స్కి అప్లై చేయగలుగుతాను, ఇంటర్వ్యూకి నేను వెళ్ళగలుగుతాను అనే నాలెడ్జ్ అండ్ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే మల్టిపుల్ టాస్కింగ్ నాలెడ్జ్ నీ దగ్గర ఉన్నప్పుడు. నాకు ఎంఎస్ ఆఫీసే వచ్చిన 25,000 జీతం కావాలంటే ఇవ్వరు. ఆ ఎంఎస్ ఆఫీస్తో పాటు టాలీ నువ్వు నేర్చుకోగలిగితే డిగ్రీ బేస్ మీద కానీ మినిమం నీకు ఈజీగా 25,000 జాబ్ సాలరీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, తర్వాత మార్కెట్లో కూడా ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ తగిన విధంగా నాలెడ్జ్ అనేది మార్కెట్లో ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే 100% అతను ఆ జాబ్కు సూటబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే స్కిల్ గ్యాప్ వస్తుంది. ఓకే, సో నువ్వేమో ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నావు, అక్కడ టాలీ అవసరం ఉంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, నీకు ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ వచ్చు, మరొక పర్సన్కి ఎంఎస్ ఆఫీస్ టాలీ రెండు వచ్చు. ఎవరిని తీసుకుంటారండి? మిమ్మల్ని తీసుకుంటారా, అతన్ని తీసుకుంటారా జాబ్లో? చెప్పండి, ఎవరిని తీసుకుంటారు? ఎంఎస్ ఆఫీస్ టాలీ వచ్చిన వాళ్ళు తీసుకుంటారు సార్. ఇద్దరు వచ్చిన వాళ్ళనే తీసుకుంటారు కదా. ఎందుకు? వర్క్ అనేది వాళ్ళకు రెండు వచ్చిన వాళ్ళు ఉంటే కన్నా మళ్ళీ ఎక్స్ట్రా మనిషిని తీసుకోకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా మనిషిని తీసుకొని మళ్ళీ శాలరీ ఇవ్వాలి కదా, అలాంటి సిచ్యువేషన్ రానివ్వరు. కాబట్టి మల్టీ టాస్కింగ్, మల్టీ నాలెడ్జ్ ఉండాలి. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ తగిన నాలెడ్జ్తో మన మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి, అది కూడా చాలా అవసరం. మా రత్నం, మీరు వీడియో ఆఫ్ చేయండి, వీడియో ఆఫ్ చేయండి. క్యాండిడేట్స్ మస్ట్ బి జాబ్ రెడీ. ఎప్పుడైతే ఒక స్టూడెంట్ తనకి రిలేటెడ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసినప్పుడు ఓకే, ఈజీగా మార్కెట్లో మనకు జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. స్కిల్స్తో ఉండాలి. మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఎలా ఉంటాయి టాలీ నేర్చుకుంటే, ఎక్కడెక్కడ ఏ పొజిషన్స్లో జాబ్స్ వస్తాయని మనం చూసుకుంటే బ్యాంకింగ్, హ్యూమన్ రిసోర్స్, ఓకే, తర్వాత ఇన్సూరెన్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, తర్వాత సేల్స్ అండ్ మార్కెటింగ్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్, డిస్ట్రిబ్యూషన్. ఈ ప్లేసెస్లో 100% జాబ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. టాలీ నేర్చుకోవడం వల్ల మనకి మార్కెట్లో ఈ యొక్క సెక్టార్స్లలో 100% ఛాన్స్ ఉంటుంది, అది కూడా మీరు గమనించాలి. జాబ్స్ లేకపోవడం అనేది రాంగ్ అమ్మా. కొన్ని వేల జాబ్స్ ఉన్నాయి మార్కెట్లో టాలీ ప్రైమ్ మీద, చెప్తున్నాను కదా. సరైన గైడెన్స్తో మీరు ముందుకు వెళ్తే 100% జాబ్స్ ఉన్నాయి. కెరీర్ పాత్, మీరు చాలా వరకు స్టూడెంట్స్కి పొజిషన్స్ ఏమున్నాయో తెలియదు. జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ వరకు చాలా వరకు స్టూడెంట్స్ తెలుసు, కానీ రిమైనింగ్ కూడా మనకు మార్కెట్లో పొజిషన్స్ ఎలా ఉంటాయి. ఒక కంపెనీలో ఎంఎస్సి కంపెనీలో మీరు జాబ్ జాయిన్ అయిన తర్వాత జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ అక్కడ వరకు పొజిషన్స్ ఉంటాయి, రిమైనింగ్ పైన పొజిషన్స్ ఉండవని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, తర్వాత మనకి సిఎఫ్ఓ అనే పొజిషన్స్ కూడా మీకు కంపెనీస్లో ఉన్నాయి, అది మీరు గమనించాలి. ఓకే, లేవు అనడం తప్పండి, చాలా ఉన్నాయి, బట్ కరెక్ట్ మీరు అనాలిసిస్ చేసుకోవాలి. ఓకే, సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటే పైన హెడ్, కంపెనీని మెయింటైన్ చేసేంత కెపాసిటీ తనకు ఉంటుంది. ఫస్ట్ జూనియర్ అకౌంటెంట్గా వెళ్తారు, తర్వాత అకౌంటెంట్గా ప్రమోషన్ వస్తుంది, అకౌంటెంట్ నుంచి సీనియర్ అకౌంటెంట్గా ప్రమోషన్ వస్తుంది, తర్వాత ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ, ఇలా కెరీర్ ల్యాడర్ అంటాం వీటిని. కెరీర్ ల్యాడర్ అని మనం చెప్పుకుంటాం, అది గుర్తుపెట్టుకుంటాం. ఓకే, ప్రతి స్టూడెంట్స్కి మినిమం అతను డిగ్రీ కంప్లీట్ చేసేలోపు ప్రతి స్టూడెంట్కి ఉండవలసిన మినిమం స్కిల్స్ ఇవి, ఫండమెంటల్ స్కిల్స్. అంటే మీ ఎడ్యుకేషన్ ఏదో ఒక యూనివర్సిటీలో కంప్లీట్ అయిపోయి ఉంటుంది, అది ఓకే. సో తర్వాత నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈఆర్పి టూల్ ఉంటుంది కదా, ఈఆర్పి టూల్ అనేది ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఈఆర్పి టూల్ అనేది ఏదో ఒకటి నువ్వు నేర్చుకోవాలి. యూజ్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఎడ్యుకేషన్ అనేది డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు ఓకే, తర్వాత నువ్వు రియల్ టైంగా జాబ్ చేయాలంటే ఎక్కడ వెళ్ళాలి? కంపల్సరీగా
నువ్వు ఏదో ఒక ఈఆర్పి టూల్ నేర్చుకోవాలి. అది టాలీ కావచ్చు, ఎస్ఏపి కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, ఓకే ఏదైనా కావచ్చు. నువ్వు జాబ్ చేయాలంటే యూజ్ ఆఫ్ టెక్నాలజీ కంటెంట్ ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఓకే స్టూడెంట్ స్కిల్స్. తర్వాత నేర్చుకున్న తర్వాత దాని మీద నువ్వు టెక్నికల్గా వర్క్ చేయాలి. అది టాలీ అయినా, ఎంఎస్ ఆఫీస్ అయినా, డిజిటల్ మార్కెటింగ్ అయినా, నువ్వు ఏది నేర్చుకుంటే దానికి రిలేటెడ్గా నువ్వు 100% జాబ్ చేయాల్సి వస్తుంది. ఓకే సో అది. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే ఆ జాబ్కు రిలేటెడ్గా నీకు మినిమం సిటీ లెవెల్కి నువ్వు వీడియో కాల్ చేయండి ఫోన్కి మీ నాన్నకి అది వీడియో ఆఫ్ చేయడానికి కుదరట్లేదు. ఓకే మా ప్లీజ్ మ్యూట్. రత్నం మీరు వీడియో ఆఫ్ చేయాలి. మీరు వీడియో ఆఫ్ చేయాలి. తెలియకపోతే అక్కడ వీడియో లాగా ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్కి వస్తే బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ సిటీ లెవెల్కి నువ్వు వెళ్ళావంటే కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఇది 100% ఫ్యాక్ట్. ఓకే మార్కెట్లో మనకి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ మనం చూసుకున్నట్లయితే అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇన్ ఎవ్రీ బిజినెస్, స్మాల్ అండ్ మీడియం అండ్ లార్జ్. మార్కెట్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఎవ్రీ 7th జాబ్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఏ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ జాబ్. నువ్వు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా అకౌంటెంట్స్ లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ జరగదు. 1.3 మిలియన్ జాబ్స్ యాన్యువల్లీ ఇండియాలో జనరేట్ అవుతున్నాయి. బట్ సరైన సూటబుల్ పర్సన్స్ దాన్ని సెర్చ్ చేసుకునే విధానం తెలియక జాబ్స్ లేవు అనుకోవడం మూర్ఖత్వం. ఓకే Naukri.comలో కానీ Indeed.comలోకి వెళ్ళారంటే కొన్ని వేల జాబ్స్ మార్కెట్లో ఉన్నాయి. కొన్ని వేల జాబ్స్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. అది మీరు గమనించాలి. నెక్స్ట్ వన్ చూడండి, మనకి కోర్స్ డీటెయిల్స్కి వస్తే యాక్చువల్గా యాజ్ ఫర్ టాలీ కంపెనీ నామ్స్ ప్రకారంగా టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ అని మాత్రం అనకూడదండి. మనకు టాలీ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2 ఇట్లా 3 సెక్షన్లు ఉంటాయి. దీంతోపాటు టాలీ ప్రొఫెషనల్ ఉంటుంది. ఓకేనా, టాలీ కాంప్రహెన్సివ్ ఉంటుంది. మనము లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇవి 3 మీతో నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే ఈ టాలీని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. అంటే ఇండియాలో ఎక్కువగా మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఇండియాలో టాలీని ఉపయోగిస్తారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లలో ఎస్ఏపిని ఉపయోగిస్తారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎస్ఏపిని మనకు యూజ్ చేస్తారు. ఓకే కోర్సులోకి మనం ఎంటర్ అయ్యే ముందు మినిమం నాలెడ్జ్ మనకి బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీ గురించి మినిమం నాలెడ్జ్ మనకు ఉండాలి. ఓకే మనకి డ్యూరేషన్ చూస్తే 30 days లోపల దీన్ని క్లియర్గా మనం నేర్చుకోవడానికి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా ఉంటుంది మనకి. ఓకే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్. సో మీరు ఆఫ్లైన్లో టాలీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాలి అనుకుంటే కడపకు రావాల్సి వస్తుంది. అది మన ఇన్స్టిట్యూషన్ కడపలో ఉంటుంది. ఓకే ఫ్యూచర్లో హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ ఫ్యూచర్లో పెడతాం. ఓకే ముందు మనకి టాలీలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం టాలీలోకి ఎంటర్ అవ్వాలి అంటే అకౌంటింగ్ గురించి మనకి ఏం నాలెడ్జ్ తెలియాలి. ఓకే కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఏ స్టూడెంట్ అయినా కావచ్చు, మినిమం నాలెడ్జ్ ఉండవలసింది ఏంటి అంటే ఫస్ట్ అకౌంటింగ్, డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, తర్వాత మనకి అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, వీటన్నిటి మీద నాలెడ్జ్ ఉండాలి. ఎందుకు నాలెడ్జ్ ఉండాలంటే వీటిని కన్నా మనం తెలుసుకోకుండా సబ్జెక్ట్ మనం ఏ మాత్రం నేర్చుకోలేము. వాటిని మినిమం చాలా సింపుల్గా ఉంటుంది సబ్జెక్టు, చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. అది మనం ఎలా అనేది క్లియర్గా క్లాస్లో డిస్కషన్ చేస్తాం. ఓకే సింపుల్ అండి. ఆ 7 steps మీరు పూర్తిగా తెలుసుకున్నారంటే సబ్జెక్ట్ ఈజీగా 100% మార్కెట్లో సక్సెస్ అవుతారు. చాలా డెడ్ ఈజీ. ఈవెన్ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా చాలా సింపుల్గా నేర్చుకుంటారు. తర్వాత ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్. ఓకే తర్వాత మనకి ట్రయల్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా తెలుసుకుంటాం. ఓకే తర్వాత
ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ వన్ వచ్చేసి జిఎస్టీ ఏంటి, ఇండియాలో ఏ విధంగా తీసుకొచ్చారు, టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరు ఉన్నారు, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమున్నాయి, కరెంట్ స్ట్రక్చర్, GSTR1, GSTR2, GSTR3B, GSP. సో ఇవన్నీ కూడా మనకు అవైలబిలిటీలో ఉంటాయి. ఈ మూడింటిని మిక్స్ చేసి మనం టాలీని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలనేది మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ వన్ టాలీ ప్రైమ్. టాలీ ఫుల్ ఫామ్ ఏంటి, అదేవిధంగా మనకి టాలీ ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్ చెప్పండి అమ్మా. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఇదేంటమ్మా? ఎనీవన్? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పాలి. మీకు తెలిసిన ఏప్రిల్ ఫస్ట్, మార్చ్ 31. మార్చ్ 31. ఎందుకండి అదే ఫైనాన్షియల్ ఇయర్ మనం తీసుకోవాలి? అది యాక్చువల్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి బుక్స్ కూడా అప్పుడే మెయింటైన్ చేస్తే మనకు ట్యాక్స్ ఫైలింగ్కి అయినా ఇంకా ఏదైనా కంప్లైంట్స్కి అయినా ఈజీగా ఉంటుందని చెప్పేసి 1 ఏప్రిల్ తీసుకుంటాం సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే, అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనవరి టు డిసెంబర్. ఓకే, వెరీ గుడ్, వెల్ సెడ్. ఓకే, యాజ్ ఫర్ మీ యొక్క నాలెడ్జ్ ప్రకారంగా మీరు చెప్పారు. ఓకే, డన్, నేను కాదనట్లేదు. ఓకే, నా నాలెడ్జ్ ప్రకారంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఎందుకంటే బిఫోర్ మన ఇండియాలో బిజినెస్ ఎలా చేయాలనో చాలా వరకు తెలీదు. సో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన ఇండియాని పరిపాలించారో అప్పుడు వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇలా ఉంటుంది, ఈ విధంగా బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే మనకు బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలుస్తుంది అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఓకే, బిఫోర్ మన ఇండియాలో ఏదైనా ఒక వస్తువు నాకు కావాలంటే, లేదంటే నా దగ్గర ఉన్న వస్తువు మీకు కావాలంటే కొన్ని మనము డబ్బులు ఇచ్చేదంటూ ఏముండదు. ఓకే, వాళ్ళకి కావాల్సిన కాయిన్స్ కానీ వాళ్ళకి ఇచ్చి మనకు కావాల్సిన కాయిన్స్ మనం తీసుకునే వాళ్ళం, అలా ఉండేది. ఒక బిజినెస్ ఎలా చేయాలన్నా కూడా మనకు తెలియదు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో అప్పుడు మనకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. సో బిజినెస్ ఇలా చేయాలి, మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు, ఇయర్లీ చూడొచ్చు, 3 మంత్స్కి ఒకసారి చూడొచ్చు అని మనకు తెలిసింది. ఓకే, స్టిల్ నౌ వాళ్ళు పెట్టిన ఫైనాన్షియల్ ఇయర్నే మనం ఇప్పటికి ఫాలో అవుతూ వస్తున్నాం. ఇప్పటికి కూడా మనం ఫాలో అవుతూ వస్తున్నాం. ఏప్రిల్ 1 టు 31 మార్చ్. అదే అమెరికాది అయితే జనవరి 1 టు డిసెంబర్ 31. ఓకే, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంటా ఇండిపెండెంటా చెప్పండి? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంటా ఇండిపెండెంటా? డిపెండెంట్ సార్. డిపెండెంట్. ఎందుకని? నార్మల్గా చెప్పండి, ఎందుకు డిపెండెంట్ అంటున్నారు చెప్పాలి. యాజ్ ఫర్ బిజినెస్ మ్యాన్స్, ఆల్రెడీ జాబ్ చేస్తున్న పర్సన్స్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. రేపు అడగచ్చు, అడిగినప్పుడు చెప్పాలి. మేబీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము దాన్ని బేస్ చేసుకుని మనం అంటే ఓకే 1 ఏప్రిల్. ఓకే, సో ఇప్పుడు ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది 1వ తారీఖున, నెక్స్ట్ ఇయర్ 31 3కి ఎండ్ అవుతుంది. ఇప్పుడు యాజ్ ఫర్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం చూసుకుంటే జనవరి టు డిసెంబర్ ఎండ్ అయిపోతుంది. కానీ ఎక్స్ట్రాగా 3 మంత్స్ మనం చేస్తున్నాం, ఎక్స్ట్రాగా 3 మంత్స్ను మనము యూజ్ చేస్తున్నాం కాబట్టి, అంటే నెక్స్ట్ ఇయర్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంట్, అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇండిపెండెంట్. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవ్వట్లేదు, ఏ ఇయర్కి ఆ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. కానీ మనం మాత్రం నెక్స్ట్ 3 మంత్స్ మీద మనం ఉపయోగపడుతున్నాం కాబట్టి ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంట్ కిందకి వస్తుంది, గుర్తుపెట్టుకుంటాం. ఓకే, తర్వాత టాలీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అంటారు. అంటే మన ఏప్రిల్ మంత్తో స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఏప్రిల్ మంత్లో డేట్ వైజ్గా, మంత్ వైజ్గా ఒక సంవత్సరం కాలం పాటు బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంటర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఫైనల్గా ఇయర్ ఎండింగ్లో బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అని తెలుసుకోవడమే టాలీ యొక్క ఫుల్ ఫామ్. ప్రైమ్కి ముందు ఈఆర్పి ఉంది, ఈఆర్పి ప్లేస్లో మనకి ప్రైమ్ని యాడ్ చేయడం జరిగింది. సో బిఫోర్ యాక్చువల్గా 18 పెట్టాలనుకున్నారు, టాలీ ఈఆర్పి 18, ఈఆర్పి 18,
బట్ కానీ ప్రైమ్గా మార్చారు. ఓకే, సార్ సో ఫుల్ ఫామ్ ఒకసారి చెప్పారా సార్? టాలీ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, టాలీ అంటే ఏంటి? ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనకు తెలుసు. టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది మనకి తెలుసు. ఈ టాలీలో ఎన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ మనం మెయింటైన్ చేయగలచ్చు? టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఓకే, నేను టాలీలో ఎన్ని రకాల బిజినెస్ని మనం మెయింటైన్ చేయొచ్చు చెప్పండి చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పాలి, తెలిసిన కాదు చెప్పండి. ఇన్వెంటరీ మేనేజ్మెంట్, సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్ మెయింటైన్ చేయొచ్చు. సర్వీస్ ఎక్కడ జరుగుతుంది, ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది చెప్పగలరా ఎవరైనా తెలిసిన? సర్వీస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్, జియో, హాస్పిటల్స్, సర్వీస్ చేస్తారండి. ఇన్వెంటరీ అంటే ఫార్మసీస్, స్టాక్, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనకు తెలిసిందే కదండి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? సోప్స్, రెగ్యులర్ ఐటమ్స్, హోమ్ అప్లయన్సెస్. ఇదే క్వశ్చన్ అడుగుతారు. టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అన్నారు, బాగుంది. టాలీలో మెయిన్గా ఎక్కడెక్కడ ఏ బిజినెస్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు అంటాడు. అప్పుడు మీరు ఏం చెప్తారో చెప్పండి. సర్వీస్లోని, ట్రేడింగ్లోని, మ్యానుఫ్యాక్చరింగ్లోని. అదే సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది, అది నాకు ఆన్సర్ కావాలి. సర్వీస్ హాస్పిటాలిటీ, సర్వీస్ వచ్చేసి స్కూల్స్, హాస్పిటల్స్. వెరీ గుడ్. సాఫ్ట్వేర్ సెక్టర్ కూడా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అన్ని సర్వీస్ అకౌంటింగ్ లోకి వస్తాయి సార్. అదే ఆ బిజినెస్ ఏంటి అని నా పేర్లు కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్, స్కూల్స్, యాడ్ ఏజెన్సీస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. టెక్నికల్ ప్రొఫెషనల్ షాప్స్, పర్చేజ్ అండ్ సేల్స్ ఉన్నదాన్ని ట్రేడింగ్ అకౌంట్ లోకి వస్తాయి. అది ఎనీ షాప్. పర్టికులర్ గా మనకు ఎగ్జాంపుల్స్ కావాలి. సర్వీస్ క్లాత్ షాప్స్, కూడా సర్వీస్ సెక్టర్ కిందకి వస్తుంది సార్. నేను చెప్తాను, వెయిట్. సో ట్రేడింగ్ సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుందంటే స్కూల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్. ఓకేనా? తర్వాత మనకి థియేటర్స్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్, తర్వాత కాలేజెస్. ఓకే, ఈవెన్ వీటిల్లో జరుగుతుంది. ఇక్కడ ప్రాఫిట్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. సర్వీస్లో గుర్తుపెట్టుకోవాలి, ప్రాఫిట్ అనేది లిమిటెడ్గా మనకి మార్కెట్లో ఉంటుంది. బట్ పర్టికులర్గా ఇన్వెంటరీ బిజినెస్ అనుకోండి. ఇన్వెంటరీ అంటే ఏంటి? పర్టికులర్గా ఒక బట్టల షాప్ కానీ, మొబైల్ షాప్ కానీ, ఫర్నిచర్ షాప్ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్ కానీ, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ, ఇలా పర్టికులర్గా బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఐటమ్స్ కొని అమ్మటాన్ని ఇన్వెంటరీ అంటాం. ఓకే, నువ్వు హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో వెళ్తావు. నీకు ఒక మొబైల్ షాప్ ఉందనుకో, ఒక 10 రకాల మోడల్స్ హైదరాబాద్కో, బెంగళూరుకో వెళ్ళి పర్చేజ్ చేసుకుని వస్తావు ఒక 5 లక్షలకి. 5 లక్షలకే సేల్ చేస్తావా నువ్వు మార్కెట్లో? లేదు కదా. దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని ఆ 5 లక్షలు కాస్త 10 లక్షలకు సేల్ చేస్తావు. దట్ ఈస్ కాల్డ్ ఇన్వెంటరీ. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం. అంటే రా మెటీరియల్, అంటే మన బిజినెస్ ఏదైతే ఉంటుందో, అది బట్టల బిజినెస్ కానీ, మొబైల్ బిజినెస్ కానీ, కంప్యూటర్ బిజినెస్ కావచ్చు. రా మెటీరియల్ ఎక్కడెక్కడ దొరుకుతుందో, ఏ దేశాలలో దొరుకుతుందో దానికి సంబంధించి రా మెటీరియల్ పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో పర్టికులర్ వాల్యూకి సేల్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, మూడిటితో ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అవుతుంది. ఇంటర్లింక్ లేకుండా బిజినెస్ జరగదు. మ్యానుఫ్యాక్చరింగ్ లేకుంటే ఒక ప్రోడక్ట్ తయారవ్వదు. ఆ ప్రోడక్ట్ తయారవ్వకపోతే సర్వీస్ అనేది జనరేట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఒక మొబైల్ అనేది పర్టికులర్ వివో కంపెనీ ఉంది, ఓపో కంపెనీ ఉంది, ఐఫోన్ ఉంది. ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఐఫోన్ తయారవ్వకపోతే దాన్ని మార్కెట్లో ఎవడుకుంటాడు? మార్కెట్లో జనాలకు ఎలా రీచ్ అవుతుంది? ఓకే, ఒకవేళ రీచ్ అయినా ఆ ఐఫోన్ చెడిపోతే సర్వీస్ సెంటర్ లేదు అని చెప్తే ఎవడన్నా కొంటాడా? కొనడు. ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెంటరీ లింక్, ఇన్వెంటరీకి సర్వీస్ లింక్. అలా లేకుండా ఏ బిజినెస్ అనేది ముందుకు పోదు. గుర్తుపెట్టుకోండి. ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, తర్వాత ఈఆర్పి అంటే ఏంటి? ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ అంటాం. ఫమ్,
కంపెనీ ఆర్గనైజేషన్ కావచ్చు. ఓకే, ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి చెప్పండి అమ్మా. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? క్యాపిటల్ అకౌంట్ కావాలి. క్యాపిటల్ కావాలి. వెరీ గుడ్. సో ఎప్పుడు కూడా మనకి యాజ్ పర్ అకౌంట్స్ టర్మినాలజీ ప్రకారంగా అమౌంట్, డబ్బులు, మనీ, దాన్ని మనం క్యాపిటల్ అనాలి. ఏమనాలి? క్యాపిటల్ అని చెప్పుకోవాలి. ఓకే, క్యాపిటల్ ఉందండి, క్యాపిటల్ ఉంది, బాగుంది. నెక్స్ట్ రిసోర్స్ మనకి ఏం కావాలి? రిసోర్స్ మనకి ఏం కావాలి? ఫర్నిచర్, 5Ms, మనీ, మెటీరియల్, ప్లేస్ కావాలి సార్. ఏం కావాలి? రిసోర్స్ ఏం కావాలి? 5Ms సార్. మెన్, మెటీరియల్, ల్యాండ్, బిల్డింగ్, లేబర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకా సో పర్టికులర్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు డిస్కస్ చేస్తున్నారు. ఫస్ట్ క్యాపిటల్ ఉంది, బాగుంది. క్యాపిటల్ ఉన్న తర్వాత ఆ బిజినెస్కి రిలేటెడ్ కావాల్సిన రిసోర్స్ అనేది మనకి మ్యాండేటరీగా అవసరం అవుతుంది. మీరు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో ఆ బిజినెస్ ఓకే డన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్లో పెట్టాలనుకుంటున్నాను. ఓకే, నా దగ్గర 10 లక్షల క్యాపిటల్ ఉంది. ఆ క్యాపిటల్ ఉన్న తర్వాత పర్టికులర్గా నేను ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. అది మైత్రివనం కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, బేగంపేట్ కావచ్చు, ఫిల్మ్ నగర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. పర్టికులర్ ప్లేస్లో అంటే ఎక్కువగా కాలేజెస్ కానీ హాస్టల్స్ కానీ ఎక్కడైతే ఉంటాయో, ఒక ఏరియాస్ కొన్ని ఎడ్యుకేషన్ హబ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ప్లేస్ అంటే ల్యాండ్. సో ఆ ల్యాండ్ మీద బిజినెస్ లైక్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఆ బిల్డింగ్లో మనకి కావాల్సిన ఫర్నిచర్, ప్రొజెక్టర్, బెంచెస్, కంప్యూటర్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి. వీటిని ఏమంటారు? రిసోర్స్ అంటారు. రిసోర్స్, పర్టికులర్ రిసోర్స్ అని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ బిజినెస్ సక్సెస్ఫుల్గా మార్కెట్లో మనకు రన్ అవ్వాలంటే పర్టికులర్ ప్లానింగ్ ఉండాలి. అంటే ఎఫెక్టివ్ మేనర్లో ఏ విధంగా మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి, ఏ విధంగా మనకి లీడ్స్ జనరేట్ చేసుకోవాలి, ఏ విధంగా మన యొక్క కంపెనీని పబ్లిసిటీ చేసుకోవాలి అనేది ఈఆర్పి అంటారు. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. దీన్ని ఈఆర్పి అంటారు. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది హెడ్ ఆఫ్ ది కంపెనీ. మనకి ఇండియాలో ఎక్కడ ఉంది? హెడ్ ఆఫ్ ది కంపెనీ బెంగళూరులో ఉంది. ఓకే ఓకే, టాలీని ఎప్పుడు కనిపెట్టారంటే 1986లో టాలీని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ అప్పుడు టాలీ యొక్క నేమ్ ఏంటి? పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. యాజ్ పర్ కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత 1999లో పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని రీనేమ్ చేసి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఓకే ఓకే, ఫ్యూచర్లో మీరు అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఏ మూల ఉన్నా మీరు టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే మినిమం నీ యొక్క కంప్యూటర్లో లైక్ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఎంత కాన్ఫిగరేషన్ ఉండాలి అనేది ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్ మీన్స్ విండోస్ 7 ఆర్ ఐదర్ అబో ఎంత ఉన్నా ఏం కాదు, 10 కానీ 11 ఉన్నా 19 ఉన్నా 21 ఉన్నా ఏం కాదు. ఓకే, బట్ దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ 32 బిట్ యాక్సెప్ట్ చేయదు. 64 బిట్ ఉంటేనే టాలీ సాఫ్ట్వేర్, టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అవుతుంది. 32 బిట్ అనేది ఈఆర్పి టూల్, అంటే ఎంటర్ లైక్ ఈఆర్పి 9 ఉంది కదా, ఈఆర్పి 9కి యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడున్న టెక్నాలజీ పరంగా ఆ సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా అప్డేటెడ్ అవుతుంది కాబట్టి ఓఎస్ని కూడా అప్డేట్ చేశారు. 64 బిట్ ఉంటేనే ఇన్స్టలేషన్ అవుతుంది. ఇప్పుడు మీ సిస్టమ్స్లలో ల్యాప్టాప్స్లో కానీ డెస్క్టాప్స్లో కానీ మీరు విండోస్ 7 ఉన్నా ఓకే, కానీ ఓఎస్ 32 బిట్ ఉంటే ఇన్స్టలేషన్ అవ్వదు. అది ఒకసారి మీరు కాన్ఫిగరేషన్ చూసుకోవాలి. లేదంటే నాకు మెసేజ్ చేస్తారు, సార్ నా దగ్గర ఇన్స్టలేషన్ అవ్వట్లేదు అని. అందుకోసమే ఎంత కాన్ఫిగరేషన్ ఉండాలి కంప్యూటర్ అనేది నేను చెప్తున్నాను. 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే అది ఇన్స్టలేషన్ అవుతుంది, లేదంటే కాదు. ఓకే, మినిమం ర్యామ్ ఎంత ఉండాలి? 4GB పైన ఉండొచ్చు. మళ్ళీ 2GB అంటే స్లో అయిపోతుంది, డెడ్ స్లో అయిపోతుంది. 4GB నుంచి 8GB 1632 ఎంత ఉన్నా ఏం కాదు. హార్డ్ డిస్క్ మినిమం సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అవ్వడానికి 45 MB ఎనఫ్. ఓకే, తర్వాత ప్రాసెసర్ i3 కానీ i5 కానీ i7 కానీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. ఇన్స్టలేషన్ చేసుకున్నంత వరకే, తర్వాత అవసరం లేదు. ఇంకా మానిటర్ మంచిది మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది.
ఓకే, సో అది. తర్వాత మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీరు టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటే tallySolutions.com అనే వెబ్సైట్లోకి వెళ్ళిపోతే డైరెక్ట్గా ఎడ్యుకేషన్ మోడ్ సాఫ్ట్వేర్ని డైరెక్ట్గా టాలీ కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన ప్రతి రిలీజ్ వర్షన్ని కూడా ఈ వెబ్సైట్లో పెట్టేస్తుంది. మీరు ఎక్కడున్నా ఈ వెబ్సైట్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఇన్స్టలేషన్ చేసుకొని ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. అది మీరు గమనించాలి. ఓకే, సో ఈ వెబ్సైట్లో మనం ఏంటి సార్ 100కి 99% ఫ్రీగా ఇచ్చేసాడు సాఫ్ట్వేర్. 1% ఆ 1%కు మాత్రమే నువ్వు డబ్బులు పే చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఏంటి సార్ ఆ 1% అనేది డిస్కస్ చేద్దాం. ఇటుపక్క టాలీ ప్రైమ్ రిలీజ్ 4.1 ఏదైతే ఉంటుందో అది మనం యాజ్ ఫర్ బిజినెస్ మ్యాన్ ఉపయోగించేది. అలా కాకుండా టాలీ ప్రైమ్ ఎడిట్ లాగా ఉంది కదా, అది ఆడిటర్స్ వర్షన్, ఆడిటర్లకు యూజ్ చేసేది. ఓకే, ఇక్కడ క్లియర్గా కింద ఇచ్చారు చూడండి, నోట్ సపోర్ట్స్ విండోస్ 7 ఆర్ లాటర్ 64-bit OS విత్ 64-bit ప్రాసెసర్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓకే ఓకే మనకి ఒరిజినల్ లైసెన్స్, టాలీ ఒరిజినల్ లైసెన్స్ ఓల్డ్ టాలీ ప్రైమ్ ప్రైజెస్ అంటే 3 months బిఫోర్ మనకి టాలీ యొక్క సాఫ్ట్వేర్ ఒరిజినల్ లైసెన్స్ ఎంత ఉండింది అని చూసుకుంటే మనకి సిల్వర్ 18,000 ఉండింది. అంటే 18,000 ప్లస్ 18% ట్యాక్స్, 3240 అంటే 21,240 రూపీస్. అంటే ఒక సిస్టంలో మాత్రమే ఈ యొక్క సాఫ్ట్వేర్ పనిచేస్తుంది, ఒక సిస్టంలో మాత్రం పనిచేస్తుంది. దీన్ని సిల్వర్ లేదా సింగిల్ యూజర్ అంటారు. సార్ ఈ బిజినెస్కి, నా బిజినెస్కి ఈ సాఫ్ట్వేర్ సెట్ అవుతుందా లేదా చూసి నేను మరి తర్వాత 3 months తర్వాత కొంటాను సార్ అంటే వీటిని రెంటాలు కూడా ఇస్తారు. రెంటాల్ 600 ప్లస్ 18% ట్యాక్స్ 108. ఓకే, ఇది కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అలా కాకుండా గోల్డ్ అంటే ఏంటి, ఒక సిస్టమ్స్తో 10 systems కనెక్ట్ చేయడం, ఇది గోల్డ్ అంటారు. 54,000 ప్లస్ 18% ట్యాక్స్ 9,720 రూపీస్, దగ్గర 65,000 వరకు వచ్చేస్తుంది. ఇది 10 systems కనెక్టివిటీ వచ్చు, ల్యాన్ కనెక్షన్. అదే దాన్ని రెంటాలు తీసుకోవాలనుకుంటే 1800 ప్లస్ 18% ట్యాక్స్, దగ్గర మనకి 2,000 రూపీస్ వచ్చేది. ఇవి ఓల్డ్ ప్రైజెస్, 3 months బిఫోర్ ప్రైజెస్. ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ ప్రైజెస్ మనకి ఇంక్రీజ్ అయ్యాయి. సింగిల్ యూజర్ వచ్చేసి 22,500 ప్లస్ 18% ట్యాక్స్ అంటే 4,050 రూపీస్, అంటే 26,550 రూపీస్. సింగిల్ యూజర్ ఒక సిస్టంలో మాత్రం పనిచేస్తుంది. దానినే రెంటాలు తీసుకోవాలనుకుంటే 750 ప్లస్ 18% ట్యాక్స్ అంటే ఇది 900 పైన వచ్చింది. అదే గోల్డ్ అంటే మల్టీ యూజర్ ఆర్ గోల్డ్ అంటారు. 67,500 ప్లస్ 18% ట్యాక్స్ అంటే 12,150 రూపాయలు, అంటే దగ్గర 80,000 వచ్చేస్తుంది. దాన్ని రెంటాలు తీసుకోవాలనుకుంటే 22,000 లైక్ 2,250 ప్లస్ 18% ట్యాక్స్ 405. ఓకే, దగ్గర 2,700 దాకా వచ్చేస్తుంది. ఇవి లేటెస్ట్ ప్రైజెస్ మార్కెట్లో. ఓకే, పర్పిచువల్ అంటే ఏంటి సార్? ఏంటండి పర్పిచువల్ ఎక్కడుంది? అక్కడ సిల్వర్ కింద ప్రైసింగ్ ఉంది కదా సార్, 22,500 పైన. పెరగచ్చు లేదంటే తగ్గచ్చు బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. ఓకే ఓకే సార్. తర్వాత అబౌట్ టాలీ వర్షన్స్. ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1986, గ్లోబల్ లీడర్ ఇన్ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఇది మార్కెట్లో 100కి 90% ఇండియాలో టాలీని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్కి టాలీ ఉపయోగపడుతుంది. 100 countries గ్లోబల్ వైజ్గా దీన్ని ఉపయోగిస్తున్నాం. ఓకే, మనకి ఫస్ట్ అంటే కొంచెం బెటర్ వర్షన్ వచ్చేసి 2000 అంటే 1 April 2005లో వ్యాట్ తీసుకొచ్చారు. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. ఓకే, పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. అప్పుడు 2005లో ఇది తీసుకొచ్చారు. 2006లో వచ్చేసి కొంచెం వర్షన్స్ మారుతుంది. టాలీ ERP 9లో మల్టీలింగ్వల్ కాన్సెప్ట్, అంటే తెలుగు కానీ, హిందీ కానీ, తమిళ్ కానీ, కన్నడలో కానీ మనం రిపోర్ట్స్ అనేది తీసుకోవడానికి ఆ ఫీచర్స్ని యాడ్ చేశారు. తర్వాత 2012లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్ని కూడా యాడ్ చేశారు. తర్వాత ఫైనల్గా మేజర్ చేంజెస్ 1 July 2017లో ఇండియాలోకి GST వచ్చింది. పూర్తిగా వ్యాట్ తీసేశారు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది, మల్టిపుల్ ట్యాక్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వాటన్నిటిని తీసేసి సింపుల్ ట్యాక్స్తో GSTని ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 2018లో GCC గల్ఫ్ కంట్రీస్ కూడా సెట్ అయ్యే వ్యాట్ సంబంధించిన ఫీచర్స్ని యాడ్ చేశారు. తర్వాత 2020లో టాలీ ప్రైమ్
టాలీ ERP9 పూర్తిగా తీసేసి టాలీ ప్రైమ్గా దీన్ని మార్చారు. ఇంకా కొన్ని ప్లేసెస్లో టాలీ ERP9 ఉంటుంది, వాళ్ళు కూడా కంపల్సరీగా అప్డేట్ అవ్వాల్సిందే సాఫ్ట్వేర్, లేదంటే మేజర్ చేంజెస్ రావు. ఇవి వర్షన్స్. ఓవర్ 2.0 మిలియన్ MSME అండ్ MNC మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మల్టీనేషనల్ కంపెనీస్లలో 100% సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. కాలేజెస్, CA ఫర్మ్స్, ఆడిట్ ఫర్మ్స్, మెనీ యూనివర్సిటీస్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్లో 100% టాలీని ఉపయోగిస్తారు. మనకు టాలీ సొల్యూషన్స్ అనేది మార్కెట్లో సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ అంటే ట్రైనింగ్ ఇస్తుంది, సర్టిఫికేషన్ ట్రైనింగ్ ఇస్తుంది, రెండు ఒకటే. ఓకే, మనకి ఫౌండర్ వచ్చేసి శ్యామ్ సుందర్ గోయింకా, ఆయన కొడుకు లెఫ్ట్ సైడ్లో భారత్ గోయింకా. వారికి అప్పట్లోనే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, మిల్స్ ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసే బదులు ఒక సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటున్న ఉద్దేశంతో వాళ్ళు స్లోగా టాలీ ERP9ని ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్లో, టాలీని. దాని తర్వాత ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది టాలీ సొల్యూషన్స్ మిస్టర్ భారత్ గోయింకా కాకుండా తేజస్ గోయింకా హ్యాండ్ ఓవర్ చేశారు. భారత్ గోయింకా ఇంతకుముందు టాలీ ERP9 ఆయన హయాంలో, ప్రజెంట్ ఇప్పుడు తేజస్ గోయింకా వచ్చిన తర్వాత టాలీ ప్రైమ్గా టోటల్గా మార్చేశాడు. ఓకే, ఆయన లీడ్ చేసిన తర్వాత నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రొవైడ్ చేశారు. ఇట్ ఈస్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ ఇన్ ఇండియా ఫర్ అకౌంట్స్ అనేసి. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది అసలు అని మనం చూసుకుంటే, మనం నేర్చుకునే కంటెంట్ బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, స్కూల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, పర్చేస్, సేల్స్, తర్వాత మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ వైజ్ డీటెయిల్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వ్యాట్, మల్టీ కరెన్సీ, GST, సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్, పర్చేస్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, ప్రైజ్ లిస్ట్, TDS, TCS, ఇవన్నీ కూడా మనము క్లాసెస్లో నేర్చుకుంటాం క్లియర్గా. తర్వాత మనకి బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్, ఆల్టర్నేటివ్ ఆప్షన్ సెట్టింగ్స్, పేరోల్, పే స్లిప్స్, ట్రాకింగ్ అండ్ లోన్స్, అడ్వాన్సెస్, గ్రాడ్యుటీ, PF, ఇవన్నీ కూడా యాజ్ పర్ ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ జాయిన్ అయిన తర్వాత అతని యొక్క డీటెయిల్స్ ఏ విధంగా పేరోల్లో మనం మెయింటైన్ చేయాలి అనే కంటెంట్ మొత్తం కూడా మనము ఈ 30 days కోర్సులో ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో సక్సెస్ఫుల్గా మనం నేర్చుకోవడం జరుగుతుంది. మనకి బెస్ట్ ఫర్ స్టాచ్యురీ ప్రాసెస్లో చూసుకుంటే ట్యాక్సెస్ ఇవి. వ్యాట్, CST ప్రజెంట్ ఇండియాలో లేవు. TCS అంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటారు. ఇది టోల్ ప్లాజా, టింబర్, ఫారెస్ట్ లీజింగ్, కోల్, వాటి మీద ట్యాక్స్ పడుతుంది. TDS రూమ్ రెంట్స్ మీద ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ ఉంటారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా బెంగళూరు, హైదరాబాద్లలో, ఆ అపార్ట్మెంట్లో రూమ్ రెంట్లకు ఉంటారు కదా చాలామంది. ఓకే, వాళ్ళందరూ పే చేస్తారు. TDS రూమ్ రెంట్స్ మీద, ఎంప్లాయీ శాలరీస్ మీద, తర్వాత కమిషన్స్ మీద, లాటరీస్ మీద, హార్స్ రేసెస్ మీద, ఇంకా చాలా ఉంటాయి. ఓకే, వీటి మీద TDS కట్ అవుతుంది. ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్. సర్వీస్ ట్యాక్స్ అంటే స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, వాటిలలో సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే ముందు మన ఇండియాలో GST రాకముందు వ్యాట్లో మనం ఉన్నాం కాబట్టి అప్పుడు వ్యాట్, అప్పుడు వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, సేల్ చేసినా CST ట్యాక్స్ పడేది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ప్రజెంట్ ఇవి రెండు మన ఇండియాలో లేవు. రిపోర్ట్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. మనకు అకౌంటింగ్ సైకిల్ కనుక మనం మెయింటైన్ చేస్తే ఎక్కడైనా చిన్న తప్పు పోయినా కూడా వాటిని కరెక్షన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో అలాంటిది మనకేంటంటే జస్ట్ మనము టోటల్గా 8 స్టెప్స్ ఏమి ఉంటాయి అకౌంటింగ్ సైకిల్లో. దాంట్లో 3 steps మనం చేసామంటే ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అన్నీ అవే జనరేట్ అవుతాయి. అందుకే ఈవెన్ కామర్స్ అయినా, నాన్ కామర్స్ అయినా ఎవడైనా కూడా ఈజీగా నేర్చుకుంటారు టాలీని. ఓకే, 100లో 50% సబ్జెక్ట్ అర్థం చేసుకున్నా చాలు, అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు. 100కి 100 అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రిపోర్ట్స్ అన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అదే మాన్యువల్గా చేయాలనుకున్నాం అనుకో, ప్రతి దానికి మనం డయాగ్రామ్ వేయాలి, బాక్సెస్ వేయాలి, మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మార్కెట్లో 100లో 93% సాఫ్ట్వేర్ని యాజ్ పర్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే టాలీని యూజ్ చేస్తారు. ఈ టాటా, వింగ్స్, ఫ్యాక్టరీ ఓన్ సాఫ్ట్వేర్స్, వీళ్ళకి ఆల్రెడీ ఇండియా వైజ్గా, వరల్డ్ వైడ్గా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు థర్డ్ పార్టీ కంపెనీ సాఫ్ట్వేర్ యూజ్ చేయరు, వాళ్ళు ఓన్ సాఫ్ట్వేర్ను యూజ్ చేస్తారు. కాబట్టి వీళ్ళు తీసుకోరు.
సార్ ఈ డిఫరెన్స్ ఏముంది సార్? టాటా వింగ్స్, పీచ్ ట్రీ అని వాటి మీద కొన్ని. వర్క్ చేసి చూస్తుందండి, మనకు తెలియదు కదా, వాటి మీద మనం వర్క్ చేయలేదు కదా. సో అది తర్వాత మనకి టాలీ అడ్వాన్స్డ్ ఫీచర్స్, డేటా సెక్యూరిటీ, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ డేటా, ఇన్వాయిస్ సెట్టింగ్స్ అండ్ లోగో సెట్టింగ్స్, మెయింటైన్ అప్ టు 1 lakh companies, generate of various reports immediately, చెక్ ప్రింటింగ్ ఫెసిలిటీ, ఆటో బ్యాకప్ ఫెసిలిటీ, ఎక్సెల్ టు టాలీ డేటా కన్వర్షన్, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఫీచర్స్కి మనం టాలీలో డిస్కషన్ చేయొచ్చు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏ సాఫ్ట్వేర్ మీద జాబ్ చేసినా, మీరు జాబ్ చేసినా అన్ని రకాల బిజినెస్ మ్యాన్లకు ఉపయోగపడే విధంగా ఏ సాఫ్ట్వేర్ మార్కెట్లో ఉండదు. ఇప్పుడు టాలీ ఉంది, మెడికల్ ట్రిప్లో మెడిసిన్స్ యొక్క డేటాను మెయింటైన్ చేయడానికి టాలీలో వర్కౌట్ అవ్వదు, వాళ్ళు వేరే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు, ప్రాఫిట్ మేకర్. గోల్డ్ షాప్స్ ఉన్నాయి, గోల్డ్ షాప్స్కి టాలీ సెట్ కాదు, వాళ్ళు వేరే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. అలా అన్ని రకాల బిజినెస్కి టాలీ ఉపయోగపడతానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ యాక్టివిటీస్ వేరుగా ఉంటాయి, గ్రాములలో ఉంటాయి. ఆ గ్రాములలో ఎలా చేయాలో దీనిలో ఫీచర్స్, యాడ్ అండ్ ఫీచర్ చేయాలి, టీడీఎల్స్ చేయాలి. ఒకవేళ సాఫ్ట్వేర్లో వాళ్ళు ఉపయోగించాలి అనుకుంటే ఆ ఫీచర్స్ టాలీలో లేవు, కానీ యాడ్ అండ్ ఫీచర్స్ మనం యాడ్ చేసి వర్క్ చేయాల్సి వస్తుంది. అలాగా ఎక్కడెక్కడ ఎక్కువగా ఉపయోగిస్తామంటే టాలీని ట్రేడింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, తర్వాత మనకి మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్. ఓకే, వీటన్నిటిలో మనం టాలీని యూజ్ చేస్తాం. పర్సనల్ అకౌంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే, ఆడిటర్స్, మెడికల్ స్టోర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్స్, ఈ అన్ని ప్లేసెస్లో ఉపయోగిస్తారు. మనకి చూడండి మార్కెట్లో ఎక్కడెక్కడ టాలీని యూజ్ చేస్తారో ఒకసారి చూడండి. ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్. మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ సెక్టర్స్, కన్స్ట్రక్షన్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, హ్యూమన్ రిసోర్స్, ఇన్సూరెన్స్, వేర్ హౌస్, డిస్ట్రిబ్యూషన్, సేల్స్ అండ్ మార్కెటింగ్, బీపీఓ, ఆల్ ప్లేసెస్. వితౌట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ ముందుకు పోదు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో వీరందరూ కంపల్సరీగా ఉండాల్సిందే. ఓకే, వీళ్ళు లేకుండా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ముందుకు పోదు. పార్ట్నర్షిప్ ఫర్మ్స్, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, ఆడిటర్స్, పేరోల్ మేనేజ్మెంట్, గవర్నమెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అకౌంటింగ్, కస్టమర్, బ్రాంచ్ మేనేజ్మెంట్, ఫినిష్డ్ గూడ్స్ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, ఇన్వెంటరీ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ లేకుండా ఏ ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ముందుకు పోదు. వీరందరూ అవసరం అవుతారు. టాలీలో ఇదొక పెద్ద ఫ్లాగ్షిప్ అని మనం చెప్పచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఓకే, ఈ జిఎస్టీని ఫస్ట్ ఏ కంట్రీ ఇంప్లిమెంటేషన్ చేసింది, తర్వాత ఎన్ని కంట్రీస్ ఇంప్లిమెంటేషన్ చేశాయి, మన ఇండియాలోకి ఈ యొక్క జిఎస్టీ కాన్సెప్ట్ని ఎవరు తీసుకొచ్చారు, మన ఇండియాలో ఎన్ని టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, జిఎస్టీ అనేది ఏ ట్యాక్స్ కిందకి వస్తుంది, బిఫోర్ మనకి ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది వ్యాట్లో, తర్వాత ఈ ట్యాక్సెస్ అన్నీ వెళ్ళిపోయి ప్రజెంట్ ఎన్ని ట్యాక్సెస్ మనకి మార్కెట్లో ప్రజెంట్ వచ్చాయి, తర్వాత మనకి టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు, ఓకే, రెగ్యులర్ అంటే ఎవరు, కాంపోజిషన్ అంటే ఎవరు, అవన్నీ తెలుసుకుంటాం. తర్వాత మనకి ప్రజెంట్ ఇండియాలో ఒక 1600 ఐటమ్స్ ఎన్నో ఉంటాయి. ఆ 1600 ఐటమ్స్లో ఏ ఐటమ్ ఏ పర్సెంట్ కిందకి వస్తుంది, ఎగ్జాంపుల్ కింద ఏముంటాయి, 5%, 12, 18, 20, ఇవన్నీ కూడా ఏ ఐటమ్ ఏ పర్సెంట్ కిందకి వస్తుంది, ఇవన్నీ కూడా ఫర్దర్ జిఎస్టీ టాపిక్ వచ్చినప్పుడు మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, ప్రజెంట్ మనకి టాలీ ఈఆర్పి 9 ఇలా ఉండేది బిఫోర్. ప్రజెంట్ మనకి టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంటుంది. సో ఈ టాలీ ఈఆర్పి 9 అనేది భారత్ గోయింకా హయామ్
టాలీ ప్రైమ్ అనేది తేజస్ గోయింకా హయాం. Company creation, gateway of Tally. After company creation, it will show you purchase voucher, sales voucher, profit and loss, trial balance, balance sheet, closing stock, tax invoice, bill of supply. మనకి 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే వీటి మీద ఐటమ్స్ మీద ట్యాక్స్ పడుతుంది. బిల్ ఆఫ్ సప్లై అంటే ఐటమ్స్ మీద ట్యాక్స్ ఉండదు. ఓకే, టాలీ ప్రైమ్ 3.0.1లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఏంటంటే మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ మెయింటైన్ చేయొచ్చు. తర్వాత యాక్టివ్లో కావాలంటే కంపెనీ యాక్టివ్లో పెట్టచ్చు, వద్దు అనుకుంటే ఇన్యాక్టివ్లో కూడా మార్చవచ్చు. కంపెనీ లెవెల్ అయినా ట్యాక్స్ ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్ అయినా ట్యాక్స్ ఇవ్వచ్చు, స్టాక్ లెవెల్ అయినా ట్యాక్స్ ఇవ్వచ్చు. ఆ ఫీచర్స్ దీంట్లో యాడ్ చేశాడు. తర్వాత మనం ఏవైనా బిల్స్ డిలీట్ చేసామంటే ఆ బిల్స్లో ఆ డిలీట్ చేసిన బిల్స్ మీద మళ్ళీ సేమ్ ఎంట్రీస్ వేరే ఎంట్రీస్ పాస్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మనకు దీంట్లో ఈ లెవెల్లో ఇచ్చాడు. తర్వాత టాలీ ప్రైమ్ 4.0లో ఎప్పటి నుంచో అంటే టాలీ కనిపెట్టినప్పటి నుంచి కావాలనుకున్న ఫీచర్స్ని ఇప్పుడు యాడ్ చేశాడు. ఇంపోర్ట్ ఎక్సెల్ టు టాలీ ప్రైమ్. చాలామందికి టాలీ ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు. అలాంటప్పుడు డేటా ఎక్సెల్లో మెయింటైన్ చేసి ఆ ఎక్సెల్లో నుంచి టాలీలోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి. తర్వాత ఇన్వాయిసెస్ని డైరెక్ట్గా టాలీ నుంచి వాట్సాప్కి ఎలా పంపించాలి కస్టమర్స్కి. తర్వాత ఒకే చోట అన్ని రిపోర్ట్స్ ఎలా చూడాలి. డాష్బోర్డ్, అసెట్స్ అండ్ లైబిలిటీస్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, సేల్స్ డీటెయిల్స్, పర్చేజ్ డీటెయిల్స్, ఒకే చోట అన్ని రిపోర్ట్స్ని ఎలా చూడాలి. ఈ 3 ఫీచర్స్ ఎప్పటి నుంచో కావాలనుకుంటాన్ని కూడా ఇప్పుడు తీసుకొచ్చాడు. చాలామంది ఈ లేని ఫీచర్స్ అన్నిటి ఇంతకుముందు టీడీఎల్స్ ప్రోగ్రామింగ్ చేయించుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు డిఫాల్ట్గా ఇచ్చేసాడు. మార్కెట్లో శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి. ఫ్రెషర్ శాలరీ 10 to 25,000 ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ 26 నుంచి 50,000 వరకు ఇంకా ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, యువర్ కేటగిరీ బట్టి ఉంటుంది. ఇవి శాలరీ రేంజెస్ మార్కెట్లో. సో ఇది మనకి టాలీ ప్రైమ్ సంబంధించిన క్లియర్ కట్ డెమో ఇన్ఫర్మేషన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ క్లియర్లీ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సార్ ఇప్పుడు నార్మల్గా మనకి టీడీఎల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బై డిఫాల్ట్ టాలీ సాఫ్ట్వేర్లోనే ఉంటుందా, లేకుంటే దానికి అడిషనల్గా మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది? అడిషనల్గా పర్చేస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది గోల్డ్ షాప్ లేదంటే మెడికల్ షాప్. ఓకే, మెడికల్ షాప్కి ఈ యొక్క ఫీచర్స్ సెట్ అవ్వవు. అప్పుడు మీరేం చేస్తారు, ఫస్ట్ నాకు చెప్తారు, నాకు ఇలా ఇలా కావాలి, రిపోర్ట్స్ ఈ విధంగా కావాలి అని నాకు చెప్తారు. నేనేం చేస్తాను, ప్రోగ్రామర్ ఉంటాడు, కస్టమైజ్ చేసే ప్రోగ్రామర్, అబ్యాపర్ అంటాం. అతనితో నేను వెళ్ళి మాట్లాడతాను. యాజ్ పర్ మా కస్టమర్కి ఇలాంటి రిక్వైర్మెంట్స్ కావాలంట, ఇది చేయడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది అతను చెప్తాడు. 2,000 5,000 చెప్తాడు. ఆ వాల్యూ చేసి మీకు నేను చెప్తాను. మీరు ఓకే అంటే ఫస్ట్ ట్రయల్ చూపిస్తాం. ట్రయల్ చూపించిన తర్వాత మీరు ఫైనల్ అంటే అప్పుడు దాన్ని క్లియర్గా ప్రోగ్రామింగ్ చేసి ఒక టీడీఎల్ వస్తుంది. ఆ టీడీఎల్ని టాలీలో ఇన్సర్ట్ చేసామంటే మీకు రిలేటెడ్ ఫీచర్స్ మీకు ఎలా కావాలనుకుంటే అలాగే వస్తాయి. ఓకే, సో రిమైనింగ్ వాళ్ళమా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి ప్లీజ్. అర్థమైందా డెమో? అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ఏ రోజు వీడియో ఆ రోజు గ్రూప్లోనే పడిపోతుంది. ఆ వీడియో మీద మౌస్తో రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ చేసుకుంటే మీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ లైక్ సేవ్ అవుతుంది. రెగ్యులర్గా వీడియోస్ నేనే రికార్డింగ్ చేస్తాను. దయచేసి ఎవరు కూడా రికార్డింగ్ ఆన్ చేయొద్దు. నేనే డైలీ రికార్డింగ్ ఆన్ చేస్తాను. క్లాస్ స్టార్ట్ చేసే ముందే నేను రికార్డింగ్ ఆన్ చేస్తాను. మీరు మధ్య మధ్యలో కట్ చేసి అలా ఇలా చేశారంటే క్లమ్జీ అయిపోతుంది డేటా, మళ్ళీ వినడానికి మీకు అసహ్యంగా అనిపిస్తుంది. ఓకే, కాబట్టి ఏ రోజు వీడియో